హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనందరికీ చాలా ఇష్టమైన స్పోర్ట్స్ క్రికెట్ గురించి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్న. మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్లలో మన తొర్రూరు మున్సిపాలిటీలో చాలా మంది స్పోర్ట్స్ క్రికెట్ అంటే చాలా మందికి ప్రాణం. నువ్వు ఇక్కడ తొర్రూరులో ఈ అకాడమీ తెచ్చి చాలా మంచి పని చేసావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ ప్యాషన్ ఎలా మొదలైంది? ఈ తొర్రూరు అకాడమీ ఎలా పెట్టాలనుకున్నావు? నేషనల్ క్రికెట్ అకాడమీ ఇక్కడ చాలా ప్లేయర్లను చూసి నిర్ణయం తీసుకున్నాను. హాయ్ సంతోష్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు సంతు? ఫైన్ ఫైన్ సూపర్. ఫ్రెండ్స్ ఈ సంతోష్ వచ్చేసి నా ఫ్రెండ్ కూడా, వీళ్ళ టీంలో ఒక మెంబర్ సభ్యుడు కూడా. సంతోష్ ఇప్పుడు మనోడు ఇంత ప్యాషన్గా ఇక్కడ క్రికెట్ గురించి ఇంత ఎక్విప్మెంట్ తెచ్చి, హైదరాబాద్ నుంచి ఎక్విప్మెంట్ తెచ్చి మన తొర్రూరు వరంగల్ హైవే మీద వెలికట్ట గ్రామంలో ఇది ఇంత ఎక్విప్మెంట్ చేసి ఇంత బడ్జెట్తో చేస్తున్నాడు. ఇంత ప్యాషన్గా ఉండడం గల అతనికి ఇంత ప్యాషన్ ఎలా వచ్చింది? మీరు చిన్నప్పటి నుండి ఋషిని చూస్తున్నారు. మన ఋషి గురించి అసలు ఏంటి, ఇక్కడ ఏం జరగబోతుంది, ఒక 2 minutes చెప్పండి సంతోష్. అయితే తమ్ముడు ఋషి మనకి ఈ ఆలోచన వచ్చింది తడువుగా, మనకి అన్నయ్య ఇలా చేస్తే బాగుంటుంది, మన ఏరియాలో చాలామంది పిల్లలు ఇట్లా క్రికెట్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మనం కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయికి, నేషనల్ స్థాయికి చాలామంది వేరే ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. మన దగ్గర కూడా చాలామంది టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళని కూడా మనం బయటకు తీసుకురావాలన్న ఒక ఎలా ఉంటుంది అనే ఆలోచన అని చెప్తే, మంచి ఆలోచన తమ్ముడు. ఇట్లా ఒక మంచి ప్లేయర్ని మనం వాళ్ళ టాలెంట్ని ఎతికి తీయడం అనేది ఒక మంచి ఆలోచన అని చెప్పేసి చిన్నప్పటి చూస్తున్న తమ్ముడిని ఎప్పుడు చూసినా కూడా బ్యాట్ బాల్ పట్టుకోవడం, స్పోర్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు. అయితే ఇతని ఆలోచన వచ్చింది తడుగా మంచిగా ఉంటుందని వెంటనే ఇతని ఒక్కనే ఆలోచన కాదు, అమ్మ నాన్న కూడా అడుగుదామని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళని, పిన్ని వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కూడా వీళ్ళు అందరూ మంచిగా ఉంటే అతని యొక్క ఆలోచన మంచిగా ఉండి ఒక మంచి ప్లేయర్స్ని తయారు చేస్తుంటే మేము ఎందుకు వద్దంటామని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే మనం కూడా తమ్ముడు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి కొంచెం ఐడియాలు కూడా అడగడం జరిగింది. మనం కూడా ఇచ్చినాం. ఆ లోపే వెంటనే మళ్ళీ గ్రౌండ్ ఎక్కడ, మళ్ళీ ప్లస్ ఎక్విప్మెంట్స్ ఎక్కడ తేవాలి, అన్ని ఆలోచనలు మన సీనియర్స్ని, మన ఇంతకుముందు ఆడిన ప్లేయర్స్ని అందరినీ తొర్రూరు నుంచి పీటీ సార్లు అవుతుంది, అంటే మన కోచర్స్ అవుతుంది, వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని అప్రోచ్ కావడం జరిగింది. సూపర్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఇలా అయితే బాగుంటుంది, పిల్లల్ని ఏ విధంగా గ్యాదరింగ్ చేయాలి, అడ్వర్టైజింగ్ ఎలా అవుతుందంటే మనకు నేషనల్ హైవే పక్కకు ఉండడం చాలా సంతోషమైన విషయం ఇది. ఎందుకంటే ఇక్కడ వరంగల్ ఖమ్మం హైవేలో ఇంతకుముందు ఇక్కడ ఈ ప్లేస్ అంటేనే ఒక క్రికెట్కు ఒక పుట్టినిల్లు. అంటే చాలా టోర్నమెంట్స్ జరిగాయి. ప్రీమియర్ లీగ్ అని ఒక 8 టోర్నమెంట్స్, అంతకుముందు ఒక 4-5 టోర్నమెంట్స్, చాలా టోర్నమెంట్స్ జరిగినాయి ఇక్కడ. కాబట్టి దీని ఒక ప్లేస్ అనేది నీకు ఒక పాజిటివ్ వైబ్రేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ స్పోర్ట్స్ అనుకూలంగా ఉంటుందని ఇక్కడ గ్రౌండ్ కూడా మేము వేదిక చేసుకున్నాం. తమ్ముడు ప్లస్ ఇంకొక రవి సార్ ఇద్దరు కలిసి మంచి నిర్ణయం తీసుకోవడంలో భాగంగా ఇప్పటిదాకా వచ్చి మన ఎస్ఐ సార్ కూడా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. సిఐ సార్ కూడా వస్తా అంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సార్ కొంచెం తర్వాత వచ్చి అప్రోచ్ అవుతా సంతో అని చెప్పడం వల్ల జరిగింది. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ని కూడా మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలకు 10-20 కిలోమీటర్ల వరకు ఇక్కడ ఒక మంచి శుభపరిణామం. మీరు ఒక చిన్న విషయం చెప్పండి. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ చదువు, ఎడ్యుకేషన్ అంటారు, స్పోర్ట్స్ మీద టైం కేటాయించట్లేదు. మరి పేరెంట్స్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఇక్కడ 6 years పిల్లల నుంచి 24 years వరకు రావచ్చు అని మీరు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. వాళ్ళకి మంచి స్కిల్స్ నేర్పుతాము, మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ 10 years ఎబో సీనియర్స్ కోచెస్ ఉన్నారని మీరు చెప్పారు. ఎట్ ది సేమ్ టైం మీరు పేరెంట్స్కి ఎలా కన్వే చేయగలుగుతారు ఇక్కడ స్పోర్ట్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ లైఫ్లోని? అయితే లేదండి, ఇంతకుముందు రోజులలో అలా కాకుండా ఒక మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలలో కూడా ఇప్పుడు నవేడేస్ ఒక 2-3 years నుంచి చాలా మందిలో స్పోర్ట్స్కి పంపాలి పిల్లలను, ఒక బాయిలర్ కోడి లాగా కాకుండా అందరూ మంచి యాక్టివ్గా ఉండాలంటే స్పోర్ట్స్ కంపల్సరీ అవసరం ఉంటుందనే ఆలోచన చాలామంది పేరెంట్స్కి వచ్చింది. దాన్ని ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ కోసం బెంగళూరు, హైదరాబాద్కి వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో చాలామంది దగ్గర పట్ల ఉన్నదని మనకు ఒక అవకాశం ఉన్నది. తొర్రూరు మున్సిపాలిటీలో ఇదే ఫస్ట్ అనుకుంటా కదా? చాలా ఫస్ట్ టైం ఇది. నాకు చాలా సంతోషంగా ఉన్నది మా ఊరిలో పెట్టడం. ఎందుకంటే మా పిల్లలను కూడా రేపు పొద్దున ఇక్కడ జాయిన్ చేపిస్తాను నేను. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఒక చక్కని సువర్ణ అవకాశం ఇది. ఎందుకంటే ఇంత దగ్గరలో, ఇంత మంచి అకామిడేషన్లో, ఇంత వెదర్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది దీనికి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా మంచిగా సువర్ణ అవకాశంగా ఉపయోగించుకొని. సంతోష్, ఇప్పుడు మనకి క్రికెట్ అకాడమీ, నేషనల్ క్రికెట్ అకాడమీ కరెక్ట్ లొకేషన్ మన తొర్రూరు మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న 10 మండలాలకు కరెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో మీరు చెప్పండి సంతోష్. తొర్రూరు బస్ స్టాండ్ నుంచి వెలికట్టే 3 kilometers, వెలికట్టే నుంచి వరంగల్ వెళ్తుంటే రైట్ సైడ్ 1/2 kilometer 300 meters వస్తుంది. సూపర్. రైట్ సైడ్ రోడ్ సైడ్ నుంచి చూస్తే గ్రౌండ్ అనిపిస్తుంది. ఇదే ప్లస్ పాయింట్ దీనికి. ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో రిషి నెంబర్, సంతోష్ నెంబర్ మీకు, అలాగే ఇక్కడ లొకేషన్ మీకు ఈ డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. మీరు పర్సనల్గా రిషిని కాంటాక్ట్ అవ్వండి. రిషి నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన నేషనల్ అకాడమీలో మిగిలిన 2 కోచ్లు వచ్చేసి పవన్ బ్రదర్ అండ్ శ్రావణ్ బ్రదర్.
పవన్ బ్రదర్ వచ్చేసి ఇక్కడ ఫిజియోథెరపీ, ఎట్ ది సేమ్ టైం శ్రావణ్ బ్రదర్ వచ్చేసి ఇక్కడ పిల్లల్ని రిసీవ్ తీసుకొని అతను ఎటువంటి వార్మప్ చేపిస్తాడు అతని వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ పవన్, ఎలా ఉన్నారు? ఫైన్. హాయ్ శ్రావణ్ బ్రో. పవన్, ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలు అంటే జస్ట్ 6 years పిల్లలు, వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేయగలుగుతారు? వాళ్ళని ఫిజియో ఎలా ఇవ్వగలుగుతారు? వాళ్ళు రాగానే గ్రౌండ్ కొత్త, వాళ్ళ సేఫ్టీ మీరు ఎలా చూసుకుంటారు? సో ఫస్ట్ రాగానే వాళ్ళకి ఫస్ట్ మనం ప్రికాషన్స్ ఏంటి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు వచ్చేసి క్రికెట్కి వస్తున్నారు కాబట్టి క్రికెట్ ఇంపార్టెన్స్, సో ఫ్యూచర్లో వాళ్ళకి క్రికెట్ వల్ల పైకి ఎదిగితే వాళ్ళు ఎలా ఆడతారు, సూపర్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ముందు ఇక్కడ మనం అనేది పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి పల్లెటూరు నుండి గల్లీ నుండి ఢిల్లీలో ఆడే వరకు ఎదగాలి కాబట్టి పిల్లలు మెయిన్గా అమ్మాయిలు అయితే మన కాంచెలు ఎవరు లేరు, అబ్బాయిలు అంటే ఆడుతున్నారు కానీ అమ్మాయిలు ఎవరు లేరు కాబట్టి అమ్మాయిలను కూడా ఎంకరేజ్ చేస్తూ అమ్మాయిలకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు. క్రికెట్ ఆడడం వల్ల వాళ్ళకి ఫిట్నెస్ అని కానీ వాళ్ళకి బాడీ ఫిట్నెస్ ఏదైనా వెరీ గుడ్, సూపర్. స్పోర్ట్స్ ఇన్స్పిరేషన్తో అంటే స్పోర్టివ్గా ఉంటారు, ఏదైనా నెగిటివ్గా థింక్ చేయకుండా పాజిటివ్ థింక్ చేసి ఉండగలుగుతారు కాబట్టి వాళ్ళకి క్రికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్రికెట్ వల్ల చాలా యూజెస్ వస్తాయని నేషనల్ స్టేట్ లెవెల్ నేను 2 నేషనల్స్ ఆడాను, 6 స్టేట్ మీట్స్ ఆడాను, షూటింగ్. సో ఇంటర్నేషనల్స్ ఆడాను ఆల్రెడీ. నేను యాజ్ ఇండియా కెప్టెన్గా వర్క్ చేశాను. తెలంగాణ టీంకి ఒక 10 times క్యాప్టెన్. మన అన్నయ్య 2 times నేషనల్ ఆడాడు ఇండియన్ క్రికెట్ టీంలో. సూపర్ పవన్, ఇప్పుడు మన దగ్గర చుట్టుపక్కల పేద పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ చాలా లోలో ఉంటుంది, అలాంటి వాళ్ళకు ఇలాంటి నేర్చుకోవాలనే ఆశ కోరిక ఉంటుంది, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది. దట్ టైం మీరు ఏమైనా ఫీజులో కొద్దిగా తక్కువ తీసుకోగలుగుతారా? మన దగ్గరకు వచ్చే పేద పిల్లలు ఉంటారు కదా, పేద పిల్లలను బట్టి మనం ఫీజు ఇంత డిమాండ్ అని ఏం చేయం. సపోజ్ మన అకాడమీ నుండి ఇంత ఫీజు అని ఖచ్చితంగా మనం మెన్షన్ చేస్తాం. దాన్ని బట్టి కాకపోతే వచ్చిన పేద పిల్లలు వాళ్ళు ఎంత కట్టలేను అంటే సో వాళ్ళకు ఇంత అమౌంట్ అని మనం చెప్తాం కదా, దాన్ని బట్టి వాళ్ళు సరే అది అడ్జస్ట్ కాలేము ఇంత పే చేస్తాము అంటే ఓకే, పేద పిల్లలు కాబట్టి వాళ్ళకు కూడా ఎదగాలి అని వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంతో అంత వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటాం. సూపర్ పవన్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఋషి, ఆల్ ది బెస్ట్ నాన్న. నువ్వు మంచిగా గ్రోత్ అవుతూ చాలా మంది పిల్లలకు నువ్వు చాలా మోటివేషన్ పర్సన్, మంచి ప్లేయర్స్ని తయారు చేసి మన ఇండియాకు, మన విలేజ్కి, మన మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఓకేనా, బాయ్ సంతు. థ్యాంక్ యూ. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చేసిన ఇంటర్వ్యూ మీకు చాలా చక్కగా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి. మనకు స్పోర్ట్స్ను చాలా ఇంపార్టెంట్, స్పోర్ట్స్ను ఎవరు అశ్రద్ధ చేయకండి. స్పోర్ట్స్లో మనం ఎంత రాణిస్తే మన పిల్లలు వాళ్ళ చదువులో కూడా, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చేసే వాళ్ళ డ్రీమ్స్లో కూడా వాళ్ళు ఈజీగా వాళ్ళు ఫోకస్గా వాళ్ళు సాధించగలుగుతారు వాళ్ళ అచీవ్మెంట్స్. ఇక్కడ లొకేషన్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మన ఋషి నెంబర్ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. జై హింద్. థ్యాంక్ యూ.